హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనంతపూర్ టు మురుడేశ్వర్ ట్రిప్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి చిలికెర మనకు ఆంధ్ర బార్డర్ నుంచి, అనంతపూర్ నుంచి ఆంధ్ర బార్డర్ దాటేసాము, కర్ణాటకలోకి వచ్చాము. పెట్రోల్ బంక్లో పెట్రోల్ 2 గంటలకి ఫుల్ ట్యాంక్ వేసేసి చలో స్టాప్ వచ్చేసి నెక్స్ట్ స్టాపు జాక్ ఫాల్స్ కాదు, జోగ్ ఫాల్స్ టు మాకి డెస్టినేషన్ ఎంత చూపించిందంటే 400 కిలోమీటర్లు ఏమో చూపించింది. ఇప్పుడు వచ్చేసి జోగ్ ఫాల్స్కి టైమింగ్ వచ్చేసి 1:30 ఏమో చూపిస్తుంది. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 300 కిలోమీటర్స్ అరౌండ్ ఉండొచ్చు. 300 కిలోమీటర్స్ అంటే ఒక ఇంచుమించు ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఓకే, చలో బాయ్. అలా స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ దావుండి ఒకటే వర్షానికి తగ్గట్టుగా క్లైమేట్ అయితే సూపర్ ఉండింది. అది పోతా ఉన్నాం. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్. అసలు అలానే చిత్రదుర్గ దాటేసిన తర్వాత వర్షం అయితే తగ్గింది. ఇంకా మేము సరేలే అనేసి ఒక చోట ఆగి మొత్తం మా సీనరీ అంతా చూసుకుంటూ రైన్ కోట్ తెచ్చుకున్నాడు, మేము రైన్ కోట్ తెచ్చుకోలేదు. తడిసిపోతామని అయితే పక్కా గ్యారంటీ. అంటే వద్దు, ఇన్ని మింగేయాలి ఫ్రెండ్స్. ఏంటివి వేసుకో. చూడండి, ఇది ఏం నదో తెలీదు. మీకు ఎవరికైనా ఈ నది పేరు తెలిసిందే కామెంట్ చేయండి. అవురా, ఈ దావంటి పోయే నదులు ఉంటాయి కదలే, అవి పెడతారా. ఇక్కడ నది ఉంది, సారీ ఇదే నది ఇట్లా పోతుంది అనమాట. దాన్ని చూసాను, ఇక్కడి నుంచి ఇట్లా పోతుంది అనమాట. ఏనదో తెలీదు, కొట్టినా కానీ మ్యాప్లో కనిపించలేదు సరిగ్గా. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు మనం హైవే నుంచి షార్ట్కట్ రూట్కి వెళ్తున్నాం అన్నమాట. జోగ్ ఫాల్స్కి వెళ్ళే రూట్ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా విలేజెస్ దావంటారు కదా, నాకు తెలిసి ఒక్క చోట కూడా బీడు ఉన్నట్లు, అంటే పొలాలు పంటలు పెట్టుకోకుండా బీడు ఉన్నట్లు అయితే లేదు. బ్రహ్మాండంగా అసలు సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. అంటే మనకల్లా కూడా ఉంటాయి కానీ అక్కడక్కడ బీడు పెట్టింటారు అనమాట. ఇక్కడ ఒక్కటి కూడా అంత ఏం చెట్లు రావి పెద్ద పెద్ద చెట్లు ఏంటిరా, ఒక్క చెట్లు రా లోడే ఒక్క చెట్లు రా. సారీ ఫ్రెండ్స్, బూతులు వస్తాయి అంటే మామూలే కదా, మీకు కూడా వస్తాయి కదా, అడ్జస్ట్ అయిపోలే 1-2 అట్లా. సరే మరి ఇంకా నెక్స్ట్ జోగ్ ఫాల్స్ పోయేలోపు వర్షం పడుతుంది కాదు, క్లైమేట్ అయితే ఆటిగా స్టార్ట్ అయింది. ఒకటి చినుకులు పదామా. సరే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వర్షం భారీ పడుతుంది. టైం 1:43, వర్షం పడుతుంది. వర్షం స్టార్ట్ అయింది. మావాడు ఫుల్ ఇది చేస్తున్నాడు, చూడండి ఎట్లా చేస్తున్నాడు. అందరు బాగా పాసామి అని అట్లా అనకూడదు, అట్లా మాట్లాడకూడదు. ఆల్ ఇండియా సార్ అది ఇవ్వండి. ఈడ్చుడు సీకు పాకటుండు అంట. ఇదేంది ఫ్రెండ్స్, ఇది వెనకలో పోయి అమ్మాయిని చూసినారా, లాస్ట్ పోతాను చూడండి. అలా స్టార్ట్ అయ్యామో లేదో మళ్ళీ వర్షం ఒకటి పడుతూ వచ్చింది. అలా సీనరీ చూసుకుంటూ వచ్చాము. లొకేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే చూస్తున్నారు కదా మీరే. రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా గ్రీనరీ విత్ రైన్కి ఆ చెట్లకి తుంపర్లుగా పడుతుంటే ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. ఆ రోడ్డు మలుపులు నెంబర్ 1 సూపర్ ఉన్నాయి. ఒక రైడర్స్కి ఈ రూట్లో వచ్చినారంటే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క టర్నింగ్ ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. బైక్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే అదే అనుభూతి చెందుతారని అనుకుంటున్నాను. ఫైనల్లీ లంచ్ కంప్లీటెడ్. ఇంకొక 10 కిలోమీటర్స్లో జాగ్ ఫాల్స్ రెడీ. అంతేనా? జస్ట్ 3 కిలోమీటర్స్ అంట. ఇటు వేరేది మాట్లాడు, మళ్ళీ వద్దులేండి. సరేలేండి, ఇక్కడే చిత్రాన్నం తిన్నాం.
ఇంకే గంజి గది లేకుంటే ఎవడో ఎవరికో అడిగితే లస్సీ తీపిస్తానన్నాడంట. బండి తీసుకోరా అంటే ఎవరో ఉద్దర బండి వేసుకొచ్చినాడు, మళ్ళీ హిమాలయ వేసుకొస్తాడంట. అక్కడ చూడండి ఫ్రెండ్స్ వాడు అని నాటకాలు. అందుకే పాపం ఇక్కడ పెట్టకూడదని చీకు పాకుతుంటాం అంటే చూడండి. ఫైనల్గా జోగ్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. బండ్లు 2 అక్కడ పెట్టేసి ఆ హోటల్లో స్టే అంతా చేసేసి లగేజ్ అయితే చేసేసాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనకేమి టికెట్ అయితే అనేది ఏంది పే చేయలేదు ఇక్కడ. మన వరల్డ్లో కాదనుకుంటా, ఇండియాలో బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా జోగ్ ఫాల్స్. ఇక్కడైతే ఎలాంటి టికెట్ ఛార్జెస్ అంటే అట్లాంటివి ఏం తీసుకోలేదు కర్ణాటక గవర్నమెంట్. దాంట్లో మనం గుర్తించాలి ఫ్రెండ్స్. బైక్ ఇలా అక్కడ బయటే పార్క్ చేయాలా, అటు సైడ్ పార్క్ చేసేసి వచ్చేసా. ముందర తీసుకుంటారేమో అదే కూడా చెప్పలేము. అక్కడ చూడండి, అక్కడ మొత్తము ఫాగ్ వస్తుంది. ఆ ఫాగ్ మొత్తం అది యాక్చువల్గా ఫాగ్ కాదు, అది వాటర్ కింద పడి మళ్ళీ పైకి వస్తాయి. అవి ఏమంటారంటే నీటి బిందువులు. లైక్ దట్ నీటి బిందువులు. నెక్క వాన్ వచ్చి సెలబ్రేటింగ్స్ ఎంజాయ్ పండుగ సాయి. ఇక్కడ ఆఫీసర్స్ ఇది, ఇక్కడ ఆఫీసర్ది. ఓ చూడండి ఇట్ సైడ్ లొకేషన్స్. వేర్ యూ గో ఫ్రెండ్స్. ఇక్కడ 2 minutes. Yeah, finally India biggest waterfall in India. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. రాకుండా ఇంటికి ఉంది ఏం పీక్తాను. చూడండి అది నీళ్ళు కాదు, నీకు పోయే అవకాశం లేదు. కానీ నీళ్ళు పోయేది అనుకుంటే మాత్రం డెఫినెట్గా నీటి బిందువు అంతే కదా. అదిగోండి అక్కడ ఉన్నాయి కదా, అక్కడ నుంచి వచ్చి ఇట్లా అదొకటి ఇంకా ఇక్కడైతే సైడ్ చాలా ఉన్నాయి. సరేలేండి, లాగ్ అవుతుందేమో. యాక్చువల్గా దీన్నే అదేంటి జోగ్ ఫాల్స్నే ఒక వీడియోగా అప్లోడ్ చేస్తాను. పైన హిల్ స్టేషన్ ఉంది, పైన రూమ్స్ ఉంటాయి. అంటే మనకు కదా అఫీషియల్స్ ఉంటాయి, అంటే ఏదన్నా డబ్బున్నోళ్ళు మనం వాళ్ళ మహేష్లో. ఓకే మరి 3 minutes అయింది వీడియో. హసన్ నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా ఎవరికన్నా? నా వీడియో ద్వారా వాళ్ళకి తెలియజేయి. రెడీ ఈడియట్ మస్కిటో దున్నతో వీడికి కన్ను కండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి కన్ను కండాలి. బయటికి తోలరా అంటే ఎట్లంటే అట్లా తోలుతాను ఫ్రెండ్స్. వీడి అమ్మాయి జీవితం. అదిగోండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వ్యూ బాగా కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ మొత్తం అదే ఉంది. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ నుంచి అలా వెళ్తే మొత్తము అక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ పొగ ఉండకుంటే మొత్తం నీట్గా కనిపిస్తుంది. అది ఎట్లా అంటే మీకు ఒక డ్రోన్ షాట్ని వీడియో తీసి పెడతాను, అది చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదేను. ఇందులో ఒకటి రాజా, రాణి, ఇంకొకటి ఏదో వాటర్ ఫాల్స్ అని దీనికి పేర్లు కూడా పెడతారంట. చూడ్డానికి అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇండియాలోనే 2nd లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అని కూడా దీనికి పేరుంది. చూసారుగా ఫ్రెండ్స్. సరే మరి పదండి వెళ్దాం. అక్కడ నుంచి జోగ్ ఫాల్స్ నుంచి ఇంకా డైరెక్ట్ మురుడేశ్వర్కి వచ్చేసాము. జోగ్ ఫాల్స్ నుంచి మురుడేశ్వర్కి వచ్చే రూటు మొత్తం దగ్గర 95 kilometers అరౌండ్ అట్లా ఉంటుంది. 95 kilometersలో మొత్తం ఘాట్ సెక్షన్ వచ్చేసి ఒక 85 to ఆ రేంజ్లో ఉంటుంది. బట్
ఈ ఘాట్ సెక్షన్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంకా ఇంకా పైకి ఎక్కుతున్నాం అంతేను. జస్ట్ ఇంకా ఇది ఎంట్రన్సే స్పీడ్ ల్యాప్లో పెట్టాను అనమాట, అందుకే అంత స్పీడ్గా పోతుంది అది. సో అదైతే ఉంటుంది ఫ్రెండ్స్ భారీగా. ఇంకా పైకి ఎక్కితేనే మాకు అసలు వీడియో తీసుకోవాలని కూడా ఇది అనిపించలేదు. ఎందుకంటే మేము ఓన్లీ ఒక బైక్ని కార్నరింగ్ కొట్టడం కానీ, మలుపుల్లో కార్నరింగ్ కొట్టడం కానీ భలే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అందులో మేము అసలు వీడియో తీయాలి అనే ఇది కూడా గుర్తులేదన్నమాట. పాపం వెనకల కారుని అయితే చాలా ఇబ్బంది పెట్టేశాను, అసలు వాడికి దారి ఇవ్వకోకుండా అది ఇది చేశాను అనమాట. ఫుల్ అల్లరి చేసాము అందరము, బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. దీనికి మీరందరూ వస్తే మాత్రం పక్కా వర్షాకాలంలోనే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు జాగ్ ఫాల్స్ నుంచి మురుడేశ్వర్ వెళ్ళే దారి మొత్తం ఫాగ్తో నిండిపోతుంది అనమాట. మొత్తం ఒక చిన్న చాలా కష్టం కనబడడం కూడా. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మనకి వ్యూ వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను కదండి. మొత్తం ఇదంతా ఫాగ్. అక్కడ నది, అక్కడ నుంచి ఇదంతా నది వస్తుంది అన్నమాట. మొత్తం ఇదంతా చెట్టు దాదాపు ఒక 8 అడుగులు ఉంటుందో దాదాపు అంటారు, కానీ మీరే వేసుకోండి. మొత్తానికి అయితే చాలా లోతు ఉంటుంది. ఈ కింద నుంచి వచ్చేటంతా వాటర్, కొండల్లో నుంచి కింద పడి ఆ ఫాగ్ వస్తుంది కదా, ఆ ఫాగ్ అన్నమాట ఇదంతా మొత్తము. ఒకసారి బ్యాక్ కెమెరా పెడతాను అన్నమాట అట్లే. ఇదిగోండి, ఇది మొత్తం ఫాగ్, మొత్తం కింద ఇదంతా కింద ఇదేమంటారు అంటే నదికి సంబంధించింది. అదే ఏదో అన్ని కాలువలు, కొంటలు. ఈ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది స్వామి, రోడ్లు మస్తు ఉంటుంది, అట్లే వేరే లెవెల్. చూడండి మీరు, భారీగా ఉంది కదా. అదిగోండి లోయ కాదు, ఐ మీన్ ఏంటంటే నది కనిపిస్తుంది చూడండి. నది, మేఘాలు, అట్లా అలా మేఘాలు ఆల్మోస్ట్ మేఘాల్లో పోయినట్టే ఉంటుంది అన్నమాట. మనం ఒక 600-700 అడుగులు పైనే ఉంటాం. 600-700 ఒక 1000 అడుగులు పైన ఉంటాం ఫ్రెండ్స్, భారీగా ఈజీగా. మా వాళ్ళు అయితే కోతులతో ఆడుకుంటున్నారు. అక్కడ ఘాట్ సెక్షన్ దాటుకునే తర్వాత మనము మామూలు హైవేకి ఎంటర్ అవుతాము. హైవేలోనే సరస్వతి నది వస్తుంది, చాలా పెద్దది ఫ్రెండ్స్. బోటింగ్ ఉంది అక్కడ, బోట్స్ ఉన్నాయి, షిప్పులు మాదిరి ఉన్నాయి. అవి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర చాలా పెద్ద నది ఉన్నట్టుంది. అదేదో మనం గంగా, గౌరీ, కావేరి, నర్మదా ఈ నదులు అంటాం కదా, అలా అంత పెద్దదన్నమాట. బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎట్టకేలకి మురుడేశ్వర్కి అయితే చేరుకున్నాము. మురుడేశ్వర్లోకి ఎంటర్ అయితేనే ఆ గోపురం చూస్తేనే ఒక తెలియని హ్యాపీనెస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సూపర్ అనిపించింది అది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీకు ఇంకా ఈవినింగ్ వచ్చాము, ఇక్కడే రూమ్స్ అన్నీ వెతుక్కొని అంతా ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మీకు ఇంకొక Day 2 వీడియోలో మీకు మొత్తం మురుడేశ్వర్ ఆ ప్లేసెస్ అంతా చూపిస్తాను. ఫైనల్లీ మురుడేశ్వర్ రీచ్ అయిపోయాము. మా టైం వచ్చేసి 7 అవుతుంది, 6:53, 7 అవుతుంది ఆల్మోస్ట్. నియరెస్ట్ మన బీచ్ పక్కనే రూమ్ అయితే తీసేసుకున్నాము. అటు సైడ్ అక్కడ పైన కనిపిస్తుందా, అదే అనమాట. దగ్గరే మనకి, ఇట్స్ దగ్గరే. పర్ హెడ్ ఒక 1000 రూపీస్ పట్టేసింది. సింగిల్ మొత్తం 4 షేరింగ్, 4 మెంబర్స్కి. బాగా బీచ్ వ్యూ చూసుకుంటూ ఫైనల్లీ ఇట్లా ఈరోజు ఫస్ట్ డే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ వెళ్ళేసి అలా మొత్తం బీచ్ దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి అక్కడ బీచ్ దగ్గర మొత్తము ఎవరిని పంపించట్లేదు అనుకుంటాను, ఎందుకో తెలీదు. మరి ఏమన్నా అలలు ఏమన్నా ఎక్కువ ఉండేసి సో దానికి ఏమన్నా పంపించలేదేమో తెలీదు. అక్కడక్కడ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు అక్కడ. అదంతా
మొత్తం అటు సైడ్ అయితే ఎవరిని రానిలేదు, మొత్తానికి అటు సైడ్ అంతా క్లోజ్ చేసేసారు, ఒక్కరు కూడా బీచ్లో తిరగలేదు. మేబీ అలలు అయితే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ కల్లా నేను బైక్ తెచ్చుకున్నప్పటి నుంచి మళ్ళీ నేను నా సొంత డబ్బులతో పోవాలనుకునేసి ఫైనల్గా ఈరోజు అది నెరవేరింది. నేను కన్నా కల ఇట్లా ఈరోజు వీడియో మళ్ళా ఈవినింగ్ అట్లా వస్తే మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి బయటకు వచ్చేస్తాను. మళ్ళీ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడే చూడండి, ఇదే బీచ్. ఇలా వస్తే ఇదే ఇక్కడ మేము తీసుకున్న రూము. పర్ హెడ్ 1000 పడింది. బైక్స్ అన్నీ ఇక్కడ బైక్స్ పెట్టుకోవడానికి అంతా అలా ఉంది. మనకు దగ్గరలోనే మనకి బాగా గ్రీనరీ అంతా బాగానే ఉంది. నాకు బాగా నచ్చింది ఏమంటే బీచ్ పక్కనే ఉంది. అందుకనే వేసే సర్లేండి అనేసాము. బీచ్ పక్కనే ఉంది. ఫైనల్లీ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది నైట్ వ్యూ ఆఫ్ మురుడేశ్వర్. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా లైటింగ్ కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు, నా ఫోన్ చిన్న ఫోన్ వేసి కనిపించలేదు అంతేను. అది నైట్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. సముద్ర పాలన అసలు అలలు వస్తుంటే ఆ సౌండ్ కానీ వేరే లెవెల్ వ్యూ. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దాదాపు చాలా హైట్గా ఉంటుంది ఇది గోపురం. సముద్రం పక్కనే, ఇంకా సముద్రంలోనే అనుకోండి. ఇంకా అటు సైడు అక్కడ రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు. అవి ఇదే ఇంత ఉంటే ఆ రాళ్ళు ఇంకెంత పెద్దగా ఉండాలా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మొత్తం అంతా తిరిగి తినేసి వచ్చాము. అంతా ఇలా రెస్ట్ తీసుకుంటాను చూడండి మా ఫ్రెండ్స్. ఒక్కసారైనా తప్పకుండా ఒక లైఫ్లో మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అని డెఫినెట్గా అందరూ మీకు వీలైనప్పుడు వచ్చి విజిట్ చేసి వెళ్ళండి అని. సరే ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు డే 1 కంప్లీట్ అయిపోయింది. ఈరోజుతో పోయి రెస్ట్ తీసుకొని రూమ్కి పోయి ప్రశాంతంగా పడుకొనేసి రేపు ఎర్లీ మార్నింగ్ 12కి ఏమో చెక్అవుట్ చేయాలా. 12 కంటే మేము 9కి అట్లా లేచినా పర్లేదు. మనకి రూమ్ గేమ్స్ అంతా బాగున్నాయి సముద్రం పక్కనే. ఇంకొకటి ఏమిటంటే ఇంకా ఆనుకొని ఉంటే బెటర్ అని. మరి ఇంతకంటే ఆనుకోవడానికి ఎక్స్పెక్ట్ చేయకూడదని అనుకుంటున్నా. బట్ ఎనీవే, నాట్ బ్యాడ్, టూ గుడ్. సరే మరి, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రేపు మళ్ళీ మొత్తం మార్నింగ్ వ్యూ ఆఫ్ మురుడేశ్వర్తో మళ్ళీ డే 2 స్టార్ట్ చేద్దాము. డే 2 స్టార్ట్ చేసి మళ్ళీ కలుస్తాం. బైక్స్ ఒకటి ఇక్కడ పార్క్ చేసాం చూడండి, బైక్స్ 2. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. Please do subscribe and share your friends.